హలో గాయ్స్, నేను ఇప్పుడు న్యూ వీడియో బర్బటి ఫ్రై చేయబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కళాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేయండి. ఆనియన్స్ కొంచెం ఫ్రై చేయండి. ఆనియన్స్ ఫ్రై అవుతుండగా మీకు పోపు దినుసులు అంటారు తెలుసు కదా, జీలకర్ర అండ్ శనగపప్పు, ఎండుమిర్చి ఇవి అయితే వేయండి. ఎందుకంటే ఫ్రైకి ఇవి వేస్తే టేస్ట్ కూడా బాగుంటుంది. చాలామంది స్కిప్ చేస్తారు, బట్ స్కిప్ చేయొద్దు. మీకు ఫ్రైస్ చేసుకోవాలి అని అంటే శనగపప్పు, జీలకర్ర వేసుకోండి. తర్వాత బర్బటీని వాటర్లో కడిగిన బర్బటీని తీసి కొద్దిగా వేసుకోండి కళాయిలోని. అలాగే మీ దగ్గర కరివేపాకు ఉంటే కూడా వేసుకోండి. కరివేపాకు నాకు అప్పుడు అవైలబుల్లో లేదు కాబట్టి నేను కరివేపాకు వేయలేదు. అండ్ బర్బటి మీద కొంచెం పసుపు అండ్ సరిపడినంత సాల్ట్ వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టండి. ఆ మూత పెట్టడం ఏంటంటే ఆవిరి బాగా పడుతుంది, సో ఫ్రై కూడా చాలా బాగా అవుతుంది. మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఫ్రై అవనియండి. ఆ తర్వాత మళ్ళీ మూత తీసేసి మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని ఆ తర్వాత మళ్ళీ మీరు మూత పెట్టండి. ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసేసి మీకు తగినంత కారం వేసుకోండి. కారం అయితే నేను కొద్దిగా ఎక్కువే వేస్తాను, ఎందుకంటే నేను కారం చాలా ఎక్కువ తింటాను కాబట్టి. కారం సాల్ట్ కరెక్ట్గా ఉండకపోతే టేస్ట్ ఎలా ఉంటుంది చెప్పండి కర్రీకి. అందుకని కారం వేసేసి అలా కొంచెం కలపండి. కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టండి, ఎందుకంటే ఆవిరి బయటికి పోకుండా బాగా డీప్గా ఫ్రై అవుతుంది. బొరబటి అనేది డీప్గా ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇగోండి అలా బాగా కలిపిన తర్వాత అప్పుడు మీరు బొరబటి కళాయి మీద మీరు నార్మల్గా మూత పెట్టేసుకోవచ్చు. మూత పెట్టుకున్న తర్వాత ఆవిరి బాగా పట్టి బాగా డీప్గా ఫ్రై అవుతుంది. ఆ ఫ్రై అయితే చాలా టేస్ట్ ఉంటుందండి బొరబటి. అసలు బొరబటి అంటేనే గుడ్ ఫర్ హెల్త్ అండి, చాలా మంచిది కూడాను. ఎవరైనా తినచ్చు, చిన్నపిల్లలకి కూడా పెట్టచ్చు. చాలా ఇష్టంగా తినే ఫుడ్ కూడా బొరబటి. సో అందరూ కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కర్రీ అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసుకొని దింపేసుకోవడమే. దట్స్ ఇట్.